హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి తోటకూరతో అలాగే పచ్చి రొయ్యలు కాంబినేషన్తో కర్రీ చేయాలనుకుంటున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ పెట్టుకుని దానిలోకి మనం ఒక పెద్ద పాయలు 4-5 పాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ పచ్చి రొయ్యల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే విధంగా వీటిలో ఉప్పు అలాగే పసుపు వేసి దీనిలో ఉన్నటువంటి నీసు వాటర్ని డ్రై అయిపోయే వరకు పొయ్యి మీద నూనె లేకుండా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి ఇలా ఉంచుకోవడం వల్ల మనం మిగిలిన కూరలు అంటే వంకాయలు, బీరకాయలు, తోటకూర అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రీగా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. వీటిని నేను ఒక 2 kgs దాకా తీసుకుని అలా చేసి ఉంచుతాను. కావాల్సి వచ్చినప్పుడు ఇలా వాడుకుంటూ ఉంటాను. సహజంగా పిల్లలు తోటకూర అనేసరికి బీరకాయలు ఇలాంటి కూరలు తినరు. ఇవి ఫైబర్స్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ అలా ఉన్నాయి కానీ వీటిని పిల్లలు తొందరగా ఇష్టపడి తినరు. అందుకోసమని వీటిని తినడం కోసమని ఇలాంటి కాంబినేషన్స్ చేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేను ఇలా చేసి ఉంచేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ పెట్టేటప్పుడు దాకా టైం సరిపోతుంది. అందుకోసమని తీసి ఉంచుకున్నాం అనుకోండి, వెంటనే మనం క్యారేజీల్లోకి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి 1/4 kg పైనే ఉంటాయండి, పప్పే 1/4 kg పైన ఉంటుంది. వీటిని వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా నూనెలో వేగనియాలి. కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ వేసున్నాయి కాబట్టి చూసి వేసుకోవాలి. బాగా వేగినాయండి. ఇప్పుడు ఈ తోటకూర కూడా వేసేసుకోవాలి. మన ఇంట్లోయే కాబట్టి ఈ తోటకూర కూడా చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఒకసారి మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అంతే అండి, ఫినిష్ అయిపోయింది. దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయనండి. దాని తోటకూర ఫ్లేవర్ అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటే మళ్ళీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.